నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను హైందవ సోదరులు ఘనంగా నిర్వహించారు. రామాలయ దేవాలయం నుంచి ఇందిరా పార్క్ చౌరస్తా మీదుగా ఊరేగింపు జరిపారు. పిడిచేటి రోడ్డులో ఉన్న శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఏసీపీ బాలాజీ మాట్లాడుతూ శివాజీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ హిందూ సామ్రాజ్యానికి మహారాజు ఛత్రపతి శివాజీ వీరుడు, ధీరుడు, ధైర్యవంతుడు అని కొనియాడారు. యువత ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. హిందువుల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైందవ సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గారి జయంతి సందర్భంగా గజ్వేల్ పట్టణంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. హలో, మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఈ యొక్క కార్యక్రమము ఈ యొక్క పూజా కార్యక్రమం తర్వాత ముగిస్తుంది. దయచేసి మళ్ళా తిరుగు ప్రయాణంలో ఎవరు కూడా అనవసరమైన స్లోగన్స్ ఇవ్వడం కానీ, అనవసరంగా ఆ గల్లీలో తిరగడం కానీ, బైక్ల మీద తిరగడం కానీ చేయకూడదు. దయచేసి అందరూ కూడా ఇక్కడ ఏదైతే ఈ ముగింపు కార్యక్రమం అవుతుందో, ముగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత వెంటనే మీరు మీ యొక్క గమ్యస్థానానికి వెళ్ళిపోవాలి, మీ ఇళ్ళకి వెళ్ళిపోవాలా. కానీ ఎవరు కూడా జెండాలు మధ్య మధ్యలో తీసుకొని తిరగడము, గల్లీలో తిరగడము, మళ్ళ మీద ఇద్దరు ముగ్గురు తిరగడము చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు ఉంటాయి. దయచేసి మీరందరూ గ్రహించాల్సింది విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్నాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క జయంతి శుభాకాంక్షలు. దాదాపు 400 సంవత్సరాల క్రితం ఒకవైపు మొఘలాయిలు, మరొక వైపు ఆదిల్ షాయిలు, అదేవిధంగా అఫ్జల్ జాయిలు, బహమనీ సుల్తాన్లు నలువైపులా హిందూ సమాజాన్ని అకృత్యాలకు గురి చేస్తున్న సందర్భం. గోవధ చేస్తున్నారు, స్త్రీలను మానభంగాలు చేస్తున్నారు, అదేవిధంగా మత మార్పిడి చేస్తున్నారు, మతం మారని వాళ్ళను చంపేస్తున్నారు. ఆ సమయం లోపల హిందూ సమాజం త్రాయి మమ్మల్ని ఎవరు రక్షించేవారే లేరా అని ఆక్రోశిస్తున్న సందర్భం లోపల ఛత్రపతి శివాజీ గారు అవతరించింది. ఆయనే జన్మించినాటికి ఆయనే ఒక సామాన్యమైన సైనిక కుటుంబంలో జన్మించిండు. ఎటువంటి సైన్యం లేదు ఆయన దగ్గర. ఆయన ఆ సమయం లోపల స్నేహం చేసి మట్టిలో మాణిక్యాలుగా వాళ్ళ నుంచి సైన్యం తయారు చేసిండు.
కానీ తాను తయారు చేసినటువంటి సైన్యం చాలా చిన్నది. అదే సమయం లోపల శత్రువుల యొక్క సైన్యం చాలా పెద్దది. మనము డైరెక్ట్గా యుద్ధ రంగంలో యుద్ధం చేసి గెలిచే అవకాశం లేదు. కావున ఆయన గెరిల్లా పద్ధతిలో ఎంచుకున్నాడు. ప్రతికూల పరిస్థితులలో వెనకంజ వేసేవాడు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకొని అనుకూల పరిస్థితులు అయిన తర్వాత విజృంభించి దండయాత్ర చేసి విజయం సాధించేవాడు. ఈ విధంగా ఆయన చేసిన అన్ని యుద్ధాలలో భవానీ మాత యొక్క ఖడ్గం ఆధారంగా భవానీ మాత యొక్క